రాజు గారు నమస్కారం. నమస్తే, గుడ్ ఈవినింగ్ వికే గారు. సార్ నమస్కారం సార్. రాజు గారు, ఈ నిజంగానే ఎన్నికలు ఎవరో ఒక ఆయన అయితే స్పష్టంగా చెప్పేశాడు, ఫిబ్రవరి 2వ తేదీన షెడ్యూల్ వస్తుంది, మార్చి 2nd వీక్ లో ఎన్నికలు ఉంటాయని చెప్పి. అంత స్పీడ్ గా ఉందా సెంట్రల్ కూడా? నాకున్న సమాచారం డిఫరెంట్ గా ఉంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ అందరికీ కూడా మార్చ్ నెలలోనే ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకోమని చెప్పారు సిబిఎస్ఈ వాళ్ళు అందరికీ కూడా. సో దాన్ని బట్టి ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ గతంలో లాగానే మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లోనే మన రాష్ట్ర ఎలక్షన్ ఉంటుంది అనేది నాకున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎక్కువ నెట్వర్క్ ఉండుండొచ్చు, బట్ నాకున్న సమాచారం అయితే ఈ రోజు కూడా నేను వేరే కొంతమంది హూ రియల్లీ మ్యాటర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకున్న సమాచారం అయితే ఇదే. సరే, ఏప్రిల్లోనే ఎన్నిక. పోనీ ఒక వారం అటు ఇటుగా జరుగుతాయి, జరగకుండా ఎక్కడ పోతుంది కానీ. కాకపోతే ఆయన అంతే, ఒక వారం అటు ఇటు అంతే. ముఖ్యమంత్రి గారు ఏంటంటే మంత్రులందరినీ వాళ్ళు గట్టిగానే చెప్పారట, బాగా కష్టపడదు. ఇప్పటిదాకా కష్టపడింది ఒక ఎత్తు, ఈ 2 నెలలు కష్టపడాల్సింది ఒక ఎత్తు అని. మరి ఇప్పటిదాకా ఏం కష్టపడ్డారో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడలేదు, వాళ్ళు పని చేయలేదనే కదా సగం మందిని మార్చేస్తున్నారు, లేకపోతే టికెట్లు ఇచ్చేది లేదని చెప్పి. మరి 2 నెలలు ఏం కష్టపడతారు? ఆల్రెడీ సగం మందిని నియోజకవర్గాలు మార్చేసి లేదా ఇన్ఛార్జీలు పెట్టేసి అక్కడ నువ్వు వెళ్ళి జనంలోకి వెళ్ళి కష్టపడంటే వీళ్ళ మొహం వాళ్ళే జనం ఎక్కడ చూస్తారు అసలు? ఆల్రెడీ ఊడిపోయిన తెగిపోయిన గాలం అని తెలుసు కదా, చిరిగిపోయిన కాగితం తెలిసినాక వీళ్ళు వెళ్ళేవి లాభం జనంలోకి. పైగా ఆయన మొహంతోనే నెగ్గారని చెప్పి ఇన్నాళ్ళు చెప్పుకుని మీ మొహాలు మార్చుకోండి అని చెప్పి ఇక్కడోనక్కడ అక్కడోనక్కడ వేయటం, కొంతమందిని మళ్ళీ కొత్త వాళ్ళని మారుస్తానని చెప్పి చెప్పటం, ఇదంతా ఏంటంటే అతనిలోని భయాన్ని సూచిస్తుంది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సర్వేలు చేసుకుంటారండి, ఆయనకి తెలుసు ఆయన ఓడిపోతున్నాడని. అందుకనే ఈ మార్పులన్నీ కూడా, అందుకనే ఈ విపరీతమైన మార్పులన్నీ ఆయన చేపడుతున్నాడు. ఎన్ని మార్పులు చేసినా సరే ప్రజల్లో కూడా మార్పు చేయాలనే ఆకాంక్ష బలంగా వచ్చింది, వాళ్ళకి ఓర్పు కూడా నశించింది. డెఫినెట్గా మార్పు వచ్చి ఓర్పు నశించిన వాళ్ళు ఇచ్చే తీర్పు విస్పష్టంగా ఉండబోతుంది ఈసారి.